ఏం పేరు? రాములు. రాములు. ఎక్కడ ఏ ఊరు? ఏ ఊరేనా? ఇక్కడే కృష్ణరాజు దగ్గర. ఓకే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలలు అవుతుందిలే కానీ సరే, గతంలో మాత్రం వాస్తవానికైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలజడులు కానీ అటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి లేకుండా వాటర్ కాడ మంచిల కాడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్ళు ముఖ్యంగా మనిషికి జీవనం నడవటానికి మంచిలే ముఖ్యం. మెయిన్ ఆ నీళ్ళని కడదార్చిండు మంచిగా శుభ్రంగా ఎక్కడ కావాలన్నా కూడా నీళ్ళు తాగటానికైనా దేనికైనా కూడా అదొకటి. తర్వాత కుల వృత్తులలో ఎవరికి వాళ్ళు వెనకటి నుంచి వచ్చిన కుల వృత్తులలో అభివృద్ధి చెందుతూ ఆ విధంగా ఎక్కడికక్కడికే ఆ కుల వృత్తులు అంటే ఏంటి? ఒక ఉదాహరణ చేపలే అనుకుందాం, పందులే అనుకుందాం, గొర్రెలే అనుకుందాం. రకరకాలైన మన జీవనాధారం మీద ఎవరు కనుక బతుకుతారో వాళ్ళకు కొంత ఈ నీళ్ళు ఉండటం వల్ల అన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆ కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇక అటువంటి అనేది నీళ్ళు ఉన్న తర్వాత చెలిమి వస్తుంది. నీళ్ళు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఎంత ఎండాకాలం అయినా కూడా చెలిమి వస్తుంది. ఆ చెలిమలతోటే చాలా వరకు ఆధారంగా చాలామంది డెవలప్ అవుతారు. అన్ని విధాలుగా కొద్దిగా ఈ 15 ఇప్పుడు 9.5 సంవత్సరాలలో చాలా వరకు అభివృద్ధి చెందినట్టుగా ఎన్ని ఈ మధ్య ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాలల్లో పంటలు ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇగో ఇట్లా మనకు కనబడి వర్షన్లు వేసినాయి, పొట్టకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి, కోతకొచ్చినాయి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది కొన్ని నీళ్ళు అందని కాడ కొంతవరకు అందితే అందవచ్చు, కానీ ఇక్కడ అందని కాడ మాత్రం పొట్టలు ఎండిపోతున్నాయి, పశువులు మేస్తున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి. అది యథార్థంగా మేము చూస్తున్న కాడ కూడా ఎండుతూనే ఉన్నాయి. అంటే కొన్ని నీళ్ళు అందిన కాడ ప్రభుత్వం ఏదైనా ఉందంటావా? ప్రభుత్వ లోపం ఏదైనా కనిపిస్తుంది? నీళ్ళు అందకనే కదా, వదిలిపెడతలేదంటావు. మరి అక్కడ వదిలిపెట్టేది ఇక్కడ పైన ఎక్కడ వరకు అన్నది ఇక్కడ నాయకులు అన్నది ఖచ్చితంగా దాని మీద చొరవ తీసుకోవాలి, దాని మీద చర్య తీసుకోవాలి. ఇది నిజమా అబద్ధమా అన్నది తెలుసుకోవటం నాయకత్వం అన్నది నలుగురికి మేలు చేసే ప్రయత్నంలో ఉండాలి. నాయకులు అన్న తర్వాత అన్ని విధాలుగా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వం అనేది మంచిగా ఉంటుందని చెప్పి నలుగురు మేలు కోరుకుంటూనే మనం జీవించగలుగుతాం అనేది ఒక ఆలోచన. రైట్. అయితే ఇప్పుడు 6 గ్యారంటీలను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఈ 6 గ్యారంటీల సంగతి ఎంతవరకు వచ్చింది? 15 నెలలు అవుతుంది. ఊర్లలో ఎంతవరకు విస్తరించింది? 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలైనాయి, ఎన్ని గ్యారంటీలు బకాయి ఉన్నాయి? 6 గ్యారంటీలలో అది అలివి కానీ గ్యారంటీలే అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. 100కు 200 ఇస్తాం, 200కు 2000కు 400 ఇస్తాం అంటే అది ఎక్కడ సాధ్యమైంది? 2000కు 4000, మన వికలాంగులకు 4000కి 8000. అది అలింగానే వారమే కదా. తులం బంగారం అన్నారు, ఆ తులం బంగారం లేదు. మన కళ్యాణ లక్ష్మికి అవి అన్నారు, అవి లేవు. తర్వాత మహిళలకు 2500 నిరుద్యోగ వృత్తి అన్నారు. పంట పొలాలకు అది మన ఎకరానికి ఇంత అన్నారు, అవి లేవు. ఇవన్నీ కొన్ని అలింగాని మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు. కొంతమంది ఏమన్నారు, ఉచిత బస్సు ఎవరు కోరుకున్నారు, ఎవరు అడిగారు? కానీ ఆ ఉచిత బస్సు వల్ల ఎక్కువ మొత్తం వల్ల మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు అని చెప్తున్నారు ప్రభుత్వం. అది అసాధ్యమైన పని. ఇప్పుడు చాలామంది ప్రయాణం చేస్తే చేయవచ్చు, అది రూపాయలో పావులొంతు మాత్రం ప్రయాణం చేస్తున్నారు. అది ఎక్కడంటే అక్కడికి పోవటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగం ఉందా ఫ్రీ బస్సు ఊళ్ళో ఉండే వాళ్ళకు ఉపయోగించుతామని అని ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడుతున్న టీచర్లకు ఉపయోగించవలసిన అవసరం లేదు కదా. వీళ్ళ వల్ల మగవాళ్ళకు ఎక్కడెక్కడ బాధలున్నా, మంచి అయినా చెడైనా అన్ని పనులు బ్రేక్ అయిపోతున్నాయి, ప్రతి చోట బ్రేక్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎవరు కోరుకురు? ఉచిత బస్సు ఎవరు కోరుకున్నారు? దానివల్ల చాలా నష్టమే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. రైతుల పరిస్థితి ఏం చెప్తావు? ఇప్పుడు కావాలనే కొంతమంది ఏం చేస్తారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు తీసుకొని పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం? అది తప్పు. ఎందుకంటే మా కళ్ళ ముందే ఎక్కడెక్కడ ఒక్కొక్కడ గొర్రెలు మేస్తున్నాయి, ఎండిపోతున్నాయి. ఎక్కడో కాడ నీళ్ళ చెనువులు ఉన్న కాడ
కొన్ని మాత్రం నీళ్ళంజన కాడ పండుతున్నాయి, నీళ్ళంజన కాడ ఎండిపోతున్నాయి. మేము కళ్ళారా చూస్తున్నారు రైతులు అందరు, ప్రతి ఒక్కరు. రీసెంట్గా ఇప్పుడు ఇదే సూర్యాపేట ప్రాంతానికి సంబంధించిన ఏరియాలలో జగదీష్ రెడ్డి గారు పర్యటించి మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి చూసినాం. ఇదంతా కూడా దొంగ ఏడుపు ఏడుస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు నువ్వు దీని మీద? అది ఇక దొంగ ఏడుపు అనేది అది తప్పుడు విధానం. ఎందుకంటే దొంగ ఏడుపు ఎందుకు వేస్తున్నాడు? కళ్ళకు మంచి మనసు ఉన్నవానికి హృదయం పొంగి వస్తుంటుంది, ఉప్పొంగి వస్తుంది, హృదయం కదులుతుంటుంది. అది కటికిన వాళ్ళకు అది రాదు, అది అటువంటిది రాదు. హృదయం మంచిగా ఆలోచించి జనం కోసం, మేలు కోసం, జన రక్షణ కోసం, జన మేలు కోసం ఉన్న వాళ్ళకి అది కదలిక వస్తుంది. ఆ ఏడుపు అన్నది అది దొంగ ఏడుపు అన్నారు. మరి ఇప్పుడు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది మన తెలంగాణలో? ఇప్పుడు 15 నెలలు అవుతుంది. ఏమన్నా మార్పు మంచిగా ఉన్నదా? మార్పు ఏమన్నా జరిగింది? మార్పు జనాల్లో అలిజడు, సమస్యలు, నీళ్ళు అందట్లేవని, అయ్యని ఇయ్యని, ఎక్కడికక్కడికి ధర్నాలు, ఇవన్నీ మార్పేంది. అయ్యే మార్పు కదా. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నాడు, ప్రజా పాలన అన్నాడు, కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు. ఇందిరమ్మ పాలన అన్నప్పుడు అక్కడ కొంతమంది ఇక్కడ పుట్టే ఉండవచ్చు, పుట్టకపోవచ్చు. ఆ పాలన ఒకప్పుడు కొంతవారికి మెరుగుపడ్డది. మరి ఆ ఆచరణ లేరు కదా, లేరు, ఆ ఆచరణ లేరు. నేను నా చిన్నతనం నుంచి నేను సిపిఎంలోనే అన్ని విధాలుగా మొత్తం కూడా తిరిగినాం. కానీ ఆ పరిపాలన పేరు చెప్పడమే తప్ప అక్కడ అటువంటిది ఏం జరగట్లేదు కదా. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఫైనల్గా? ఫైనల్గా ఏముంది, ఇక ప్రజాపాలన మంచిగా ఇప్పటికైనా సరే రైతుల్ని ఆదుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇంధనం పాలన ఇప్పుడు కరెక్ట్ కనుక ఇప్పుడు 15 ఏళ్ళు నడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది. ఈ 3-4 సంవత్సరాలన్నరలో చాలా వరకు మేలు చేస్తేనే ఇంధనం పాలన అన్నది, రాజీవ్ గాంధీ పాలన అన్నది కొంత మెరుగుపడుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు అందియాలి, ముఖ్యంగా నీళ్ళు అందియాలి. నీళ్ళ సమస్య మెయిన్. ఏం పేరు బాబాయ్? సత్రెడ్డి. నిజంగానే పంట పొలాలు ఎండుతున్నాయా, లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఏమంటావు నువ్వు దీన్ని? అది అబద్ధం. నిజంగా అక్కడ వచ్చి చూస్తే కనపడుతుంది పొలాలు ఎండిపోయిందా ఎండిపోలేదని. ఇది రియల్ అంతే. నిజంగానే ఎండిపోతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా జరిగింది? లేదు. అప్పుడు ఎండిపోయింది లేదు, ఇప్పుడు పారేది లేదు. కాంగ్రెస్ రావడం కాలం, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఇది కాలం కాక ఎండిపోతున్నాయా పొలాలు, లేకుంటే కరువు వచ్చింది? కాంగ్రెస్ వల్ల కరువు వచ్చింది, కాలం అయి కరువు వచ్చింది. ఇప్పుడు రైతులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన తెచ్చినట్టు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినట్టు. అది రేవంత్ రెడ్డికే తెలవాలి, మనకు తెలియదు. రైతు గురించి రేవంత్ రెడ్డి తెలిసి ఉంటుంది. అట్లా రైతు బిడ్డ అంటే రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే మాటలు అట్లా అలాగ ఉన్నాయి. ఆయన మాటలు ఎట్లున్నాయి? ఏం మాటలు మాట్లాడచ్చు మాట్లాడలే. నాకన్నా మాట్లాడుతున్న అసలు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆ మాట్లాడే మాటలు కావాలి. అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డిని తిడుతురంటగా మీ రైతులందరూ కలిసి ఇట్లా. రైతుకు సరైన పంట పండించి నువ్వు గిట్టుబాటు ధర ఇచ్చిన తర్వాత ఎందుకు తిడతారు? రైతు పొలాలు పండిన తర్వాత ఎందుకు తిడతాడు? 10 ఏళ్ళు వచ్చిన కాలువ ఇప్పుడు ఎందుకు పోయింది? కాలువ ఎందుకు రాలేకపోతుంది? దాన్ని ఏదో కేసీఆర్ మేడిగడ్డ కుంగిపోయిందంట, కాళేశ్వరానికి అది లేదంట. ఇప్పుడు నీళ్ళు వదిలిపెడితే అవన్నీ కొట్టకపోతే ఏంది పరిస్థితి? అవన్నీ పోతే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాలువ ఉంది కదా, మన ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ నీళ్ళు రావచ్చు కదా. ఆ నీళ్ళు రావాలనే ఉంది. ఎటువంటి కేసీఆర్ అన్న వాళ్ళు లేట్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉంది, అంతకు తప్ప ఇంకేం లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇబ్బంది పడితే ఆయనకేం సంబంధం? ఎట్లాగా ఆయన ఎక్కడికి గద్దె ఎక్కడికి కూర్చుండు. ఇంకా నన్ను ఇప్పుడు ఎవరు దించలేరు. ఈ 3.5 సంవత్సరాలు అది ఆడినంత ఆట పాడినంత పాట అనుకుంటు. అయితే ఒక పక్కనేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులకు నిజమైన ఆనందం వచ్చింది, రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. ఆయన అన్న 7,500 రూపాయలు కాకుండా 8,500 ఎంబడి చొప్పున వేసింది కాబట్టి రైతు బీమా కూడా 10,000 అని 5,000 అన్న ఇచ్చిన కేసీఆర్ 10,000 ఇచ్చింది రేవంత్ రెడ్డి. రైతులు ఆనందంగా ఉన్నారు ఆయన వల్ల, రేవంత్ రెడ్డి వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడిన అబద్ధపు మాటలు ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి. నాకు 51 సంవత్సరం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి. ఏమని చెప్పాను, వచ్చేసారి పోతుంది అంతే, మళ్ళీ కంటికి కనపడు. ఇక అంతే సంగతులు.